ఆకుకూర పప్పును వారంలో 2 సార్లు తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ నేను గ్లాస్ కందిబ్యాళ్ళు, 3 పెద్ద సైజు టమోటాలు, 10 పచ్చిమిరపకాయలని కడిగి కట్ చేసి క్వాంటిటీకి తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకున్నా. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టీ స్పూన్ల పసుపు. ఇక్కడ ఆకుకూరలు వచ్చేసి మెంతాకు, కొత్తిమీర సమంగా తీసుకున్నానండి. వాటిని కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికిస్తే పప్పు మనకు బాగా ఉడికిపోతుంది. పప్పులో ఊరిన నీళ్ళని ఒక గిన్నెలోకి వంపేసుకొని తగినంత ఉప్పు వేసి రాముకోవాలి. పోపు కోసం గిన్నెలో 4 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చికరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగనివ్వాలి. మనం తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళలో కాస్త సాల్ట్ వేసి ఈ పోపు కొంచెం వేసి అన్నంలో కలిపి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు వేగిన పోపులో రాముకున్న పప్పును వేసి 1 నిమిషం అలా హై ఫ్లేమ్‌లోనే కలిపాము అంటే టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు రెడీ అయిపోతుందండి. హెల్త్‌కి చాలా మంచిది.